కృష్ణా జిల్లాలోని తాడిగడప మున్సిపాలిటీ 100 అడుగుల రోడ్డు వద్ద తాడిగడప సెంటర్ నందు నూతనంగా నిర్మించిన పెన్మలూరు ట్రాఫిక్ అవుట్పోస్ట్ భవంతిని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ మరియు స్థానిక ఎమ్మెల్యే పోడి ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో తాడిగడప సెంటర్ ఒకటని, ట్రాఫిక్ను వీలైనంత వరకు నియంత్రించే దిశగా కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం కూడా త్వరలో ప్రతిపాదన తీసుకొస్తామని తెలిపారు. వస్తుంది మనకి అసలు మీరేనా ఎక్కడ ఉంటారు? ఇక్కడే విజయవాడనా? కేరళ జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ పోడి ప్రసాద్ గారు, అలాగే మా అధికారులు, అలాగే ఈ యొక్క అవుట్పోస్ట్ నిర్మాణానికి కృషి చేసినటువంటి దాతలందరినీ కూడా ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. నిజానికి ఈ యొక్క పెనమలూరు ట్రాఫిక్ అనేటువంటిది పూర్తి స్థాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్గా ఉండేటువంటి అర్హత దీనికి ఉంది. సో త్వరలోనే దీనికి పూర్తి స్థాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్కి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా మన విజయవాడ నుంచి బందర్ని కలిపేటువంటి రోడ్డు. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి క్యాపిటల్ రీజియన్లో చాలా వరకు డెవలప్మెంట్ అనేటువంటిది అవుటర్ ఏరియాలోనే బాగా జరుగుతుంది. సో అవుటర్ ఏరియా అంటే మనకి విజయవాడకి ఈ తూర్పు దిశగా ఉన్నటువంటి ఈ యొక్క హైరేజ్ బిల్డింగ్స్ కానీ, వివాన్ హైరేజ్ బిల్డింగ్స్ లాంటివి కానీ, అట్లాగే ఇప్పుడు వస్తున్నటువంటి చాలా హ్యాబిటేషన్స్ గేటెడ్ లైక్ మినిస్టర్స్, అలాగే ఎమ్మెల్యేస్, హైకోర్టు జడ్జెస్, అట్లాగే వీళ్ళందరి యొక్క మూమెంట్ ఈ యొక్క దారిలో ఉంటుంది. అందుకోసం గాను మా దగ్గర ఉన్నటువంటి టోవింగ్ వెహికల్ని కూడా ఈ మధ్యన రిపేర్ చేసి పెనమలూరు పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉంచడం జరిగింది. అలాగే ఈ యొక్క అవుట్ పోస్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్ట్ చేసినటువంటి ప్లేస్ కూడా చాలా క్రూషియల్ పాయింట్లో ఉంది. ఎందుకంటే ఏదైనా ట్రాఫిక్ చలానా రాసినా కూడా ఎవరినైనా సరే వెహికల్లో వెళ్తున్నటువంటి వ్యక్తి, నేరం చేసినటువంటి వ్యక్తిని మనం పట్టుకొని అవసరమైతే ఇక్కడ కూర్చోబెట్టి లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్కి అప్పచెప్పేదానికి గాను ఎక్కడ కూడా ఏమీ ప్లేస్ లేకపోతే చాలా ఇదిగా ఉంటుంది. సో అందుకోసం గాను ఈ యొక్క ట్రాఫిక్ అవుట్ పోస్ట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రదేశంలో సరైనటువంటి సమయానికి ఓపెన్ అయిందని భావిస్తున్నాను.